మీరు తెలిసి తెలియక వాన్తోని గడిబయట అడుగుపెట్టిండు. ఇది చెయ్యరాని తప్పు. మిమ్మల్ని చిన్నప్పటి సంది భుజాల మీద మూసినోని కదా, దీన్ని దొరదాకా పోనీయలే. మిమ్మల్ని తాకిండ నెరికైతే దొరిపాటి వానికి నరికి పోగులు పెట్టేటోడు. మీ మాట కోసం చూస్తాను. ఏం చేయమంటారు చెప్పుండ్రి పంచం. నేను కూడా తాకినా కదా. చేసింది చాలు, విడిచిపెట్టు. ఆ దెబ్బలు చూస్తే అట్లున్నాయి, ఎవరో కొట్టినట్టున్నాయి. అరే ఏది నోరు సరిగ్గా చెప్పడా? వచ్చిన 4 దినాలన్న ఒక ఆడు ఉండాలి కదా. దసరా పూట కూడా నిమ్మలం లేకుండా చేస్తాడు. ఇంకేమనది ఏడికి పోడు, పండగ పూట 4 తింటారు. ఇగో గిదే నువ్వు గిట్ల ఎన్కేసుకురాబట్టే వానికి గౌరవం అవుతుంది. ఇంకీనే ఉంటే ఏదో ఒకటి ఇంటి మీకు తెస్తాడు. రేపు పొద్దుగాల ఏమన్నా మూడదారు సర్దుతది అన్ని నువ్వు ఈడ నిమ్మలంగా ఉండనిస్తావా? భయపడకండి కామ్రేడ్స్. ఈ నేలంతా పోరాటాల నెత్తుడితోనే పదునెక్కడు మొదలైంది. కామ్రేడ్ యాదగిరి తన పోరాటంలా పిడికిలి బిగించి హత్య చేయబడ్డాడు. ఆ హత్యకు కారణమైనోళ్ళు తొందరలోనే ప్రజా కోర్టులో దోషులుగా నిలబడబోతున్నారు. మన కోసం పోరాడుతున్న అన్నల హత్యలకు నిరసనగా 48 గంటలు బంద్ పాటిద్దాం కామ్రేడ్స్. లాల్ సలాం, లాల్ సలాం. బందట ఇక బస్ ఏం నడుస్తుంది? ఎల్లుడి పోదు బదా. గిల్లోడా సంగ ఎక్కడిదిరా? మంచిగా ఉన్నది. చిన్నదారది పట్టణానికి అప్పుడప్పుడు నా కోసం బట్టలు పంపిస్తాడు. ఇక్కడికి వచ్చినప్పుడు పైసలు కూడా ఇస్తాడు. సీను, ఇప్పుడు మీ నాన్న గడిలోనే ఉన్నాడు కావచ్చు. నువ్వు అటు దిక్కుపోతే ఏం కాదు కదరా. ఇవన్నీ ఎందుకు కానీ
అసలు ముచ్చట చెప్పరాదురా. అంటే అట్లేం కాదురా, నేను పోతే మంచిగా ఉండదు కదా. ఓసారి గడి దిక్కుపోయి చిన్న దొరసాని ఎట్లున్నదో చూపు. నీ అబ్బా నిన్ను ఇంకా సిద్ధార్థ్ చంపలే. ఇంకోసారి చూసిండు అనుకో చంపి బొంద పెట్టుడు ఖాయం. అయినా ఊరు పోతున్నావు కదా, చిన్న దొరసాన్ని మర్చిపోయినావు అనుకున్నా. మళ్ళీ గిదేంది? పోతే మళ్ళా రామారా? వాడు కట్టేసి కొట్టి నన్ను మర్చిపోతామా? నీ అబ్బా నీతో ఉంటే నా పని గట్టిగానే అవుతుంది. ఇక నేను నీ దగ్గరికి రాను పో. ఇందాక ఇంకా పొలగాడు కనబడ్డాడు దొరసాని. మీరు ఆ పొలగాని మరతలేరు దొరసాని. మీ కాళ్ళ కింద బతికేదాన్ని, కానీ మీ లెక్కనే వాడు పుట్టుక పుట్టిందాన్ని. నాకు తోచింది చెప్తా. నన్ను కని పరేసింది కూడా ఈ గడిలో బతికిన ఓ దాసిదే. అది ఎప్పుడు అనేది రాజరికం చెప్తున్న దొరలు పరువు కోసం పానాలు తీస్తారు అని. దొరలు పోతారు కానీ దొరతనం పోతే దొరసాని. గడిలో బతికే ఆడదానికి ఏ కాయిష్ ఉండద్దు. అది దాస అయితేంది, దొరసాని అయితేంది. పెద్ద దొరసాని ఉంటే మంచి చెడు చెప్పేది. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకుంటారు. ఇప్పుడు మీరు మనసు పట్టేందుకు ఆ పొలగాని పానం తీస్తారు దొరసాని. వాడు కూలోని కొడుకు కదా. ప్రియా, నా ప్రేమ కావ్యానికి కథవు నువ్వే, కథనం నువ్వే. నా కళానికి అందిన తొలి అద్భుతం నువ్వే. తొలకరి సంధ్యలో పూసే సింగిడి నువ్వే. నింగి వెలుగుని కరిగించే వెన్నెల నువ్వే. జన్మ జన్మలకు తోడే వచ్చే మైమరుపు నువ్వే. ఊర్లో దూర్లో పోస్ట్ ఎత్తే ఉట్టేనే తెలిసిపోతుంది రాజు. కానీ నీ కోసం మా నాయనకు తెలియకుండా ముద్ర ఎత్తాను. ఏందిరా రాజు, ఏదో పెద్ద కారటే వేస్తున్నట్టున్నావు. ఎవరికి రా? ఇది పరీక్షలకు దరఖాస్తు. మంచిది మంచిదిరా. ఈ దొరల కింద వెట్టి బతుకులు పోవాలంటే బాగా చదువుకోవాలి మరి. అయ్యగారు, దొర చెడ్డోడా? దొర చెడ్డోడా మంచోడా అనేది ఏముంటుందిరా. గడిలో ఉండే దొర ఎట్లుండాలనో అట్లనే ఉంటాడు. అయినా ఇదంతా వెనకటి నుంచి ఉన్నదేనాయే. కూలోని కొడుకైతే ఏందే? హలో హలో, నేను దేవకి. దొరసాని మీరా? నేను రామస్వామి చిన్న బిడ్డ వసంతని. చెప్పులు దొరసాని, ఏం కావాలి? ఏం లేదు, మీ ఫోన్ నుంచి రాజు ఒకసారి ఫోన్ చేసిండు. చేసిండు. ఒక్కసారి ఫోన్ చేయమని చెప్పవా? చెప్తా దొరసాని, చెప్తా. మతలో చేస్తా. ఇందాక గీడనే ఉండే, మీకేదో కవర్ పంపిండు. అవునా, సరే. ఒక్క మాట, నేను ఫోన్ చేసినట్లు ఎవరికి తెలియద్దు. కట్టండి దొరసాని.